మనసిచ్చి పలికింది మందారమే ఓలోలే నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే బాలమణి లేత బంగారమే మంచి పాకంలో పడుతుంది యవ్వారమే బాలమణి లేత బంగారమే మంచి పాకంలో పడుతుంది యవ్వారమే ఓలోలే 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 నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే కలికి కళ్ళు మెరిసి నా చిలిపి గుండె ఎగిసి నా వలపు తలుపు తెరిచే ఈ చెలుని ఎదుట నిలిచే ఈ కలికి కళ్ళు మెరిసి నా చిలిపి గుండె ఎగిసి నా వలపు తలుపు తెరిచే ఈ చెలుని ఎదుట నిలిచే ఓ ముడుచుకున్న కన్నె మొగ్గ కన్ను పడగానే అంత సిగ్గా నా వెంట పడ్డ కొంట తుమ్మెదా నువ్వు కంట పడితే సిగ్గు కాదా హద్దులే ముద్దులై హత్తుకున్న రాధిక అదుపులే పొదుపులై అల్లుకున్న మల్లిక అరరే మనసిచ్చి పలికింది మందారమే మొగ్గ తొడిగే అది మొదటి ముడుపు అడిగే ఆ మసక తెరలు తొలగే తొలి మిసిమి మరులు పెరిగే నా మోజు మొగ్గ తొడిగే అది మొదటి ముడుపు అడిగే ఓ మురిపాల బాలరాజా నీ చురుకులో ఎంతో తాజా నువ్వు పక్కనుంటే పడుచులనా నేనొక్క నిమిషం ఆగగలనా పేరులో జోరులో పెరుగుతున్న నాయక ప్రేమతో బ్రతుకునే పెంచుతున్న ప్రేమిక ఓలోలే 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 నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే ఓలోలే నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే డిన్నర్కి వచ్చేస్తాను బాయ్ ఓకే బా ఆగు నా పేరు ఏ కాదు సుజుకి నీ పేరుతో నాకేం పని నీతో పనుండొచ్చాను మాతో ఆడవాళ్లకు పనుండదే ఆయన ఇక్కడికి రావడానికి వీల్లేదు నా ఇంటికొచ్చి నాకే నిబంధనలు పెట్టడానికి నువ్వెవరు నేనేం చెడిపోతే బాధపడే ప్రియురాలివా స్నేహితురాలి ఆహా ఆయన దూరం చేసుకున్న స్నేహితురాలివా ఆయన్ని దూరం చేసుకున్న స్నేహితురాలివా మొత్తానికి నీ మొహం చూస్తుంటే దూరం చేసుకున్న దానిలాగే కనిపిస్తున్నావు నేను దూరమైనా పర్వాలేదు కానీ నువ్వు ఆయనకి దగ్గర కావడం నేను సహించలేను చూడు నీలాంటి వాళ్ళు దూరం చేసుకున్నాకే నాలాంటి వాళ్లకు దగ్గరవుతారు అది మా వృత్తి దూరం చేసుకోవడం మీదే తప్పు నాలాంటి వాళ్ళను బెదిరించినంత మాత్రాన మురళి నీకు దక్కడు డబ్బుండి మనసు చెడిన అతని చుట్టూ నేను కాకపోతే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది చేరతారు అతన్ని నువ్వు దారి తప్పించావు ఏ దారి లేక అతను నా దారికి వచ్చాడు అలా జరగకపోతే ఈ గడప తొక్కాల్సిన అవసరం అతనికి వచ్చుండేది కాదు అడ్డమైన గడపల దగ్గర అరవాల్సిన పరిస్థితి నీకు వచ్చుండేది కాదు గెట్ అవుట్ అమ్మా కృష్ణవేణి అక్కడే నిలబడిపోయావేమిటమ్మా లోపలికి రా తాయారు ఎవరొచ్చారో చూడు వచ్చావా కృష్ణవేణి
రా కూర్చో. ఎప్పుడూ నవ్వుతుండే నువ్వెందుకు ఇలా అయిపోయావు? అసలు ఏం జరిగింది? ఎంత అడిగినా మురళి చెప్పడం లేదు. నువ్వైనా చెప్పమ్మా. అన్నీ చెప్పడానికి వచ్చాను. ఆయన ముందే అన్నీ చెప్పేస్తాను. హలో, కృష్ణవేణి గారిని పిలుస్తారా? అమ్మా కృష్ణవేణి, నీకు ఫోన్ అమ్మా. హలో హలో కృష్ణవేణి గారు, నేనండి మీ మొగుడు గారిని. మన ఇద్దరికి పెళ్లి ఎలా జరిగిందో చెప్పమని నిన్ను అక్కడికి పంపింది కదూ మీ అమ్మ. నా అమ్మే. నీ ఎడమ వైపు గోడకు పెద్ద గడియారం ఉంటుంది చూడు. అందులో 2 ముళ్ళులుంటాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అది ఇప్పుడు టైం 8:55 చెబుతున్నాయి. కానీ 9 గంటల కల్లా నువ్వు మీ ఇంట్లో ఉండాలని నేను చెబుతున్నాను. తేడా 5 నిమిషాలు. అక్కడ నువ్వేమైనా చెప్పినా, మరో 5 నిమిషాల్లో నువ్వు మీ ఇంట్లో ఉండకపోయినా 9 గంటల 1 నిమిషానికి తల దగ్గర దీపం ఎట్టుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీ అమ్మ శవం. నేను వెళ్ళొస్తానండి. అబ్బాయి వస్తాడు. అక్కర్లేదండి, నేను వెళ్ళొస్తాను. ఫోన్ చేసింది ఎవరమ్మా? ఫోనా? అది ఏమోనండి, నాకు తెలీదు. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వస్తానండి. అదేమిటమ్మా, అబ్బాయితో మాట్లాడి వెళ్తా అన్నావు కదా? అది వద్దండి, పర్లేదు. అదేమిటమ్మా, ఇంటికొచ్చి ఏమి తినకుండా వెళ్తేలా? ఉండు, టిఫిన్ పట్టుకొస్తాను. వద్దండి. ఏమిటమ్మా ఈ కంగారు? కాసేపు ఉండు, వస్తాను. అది కాదు తాది గారు, నేను. ఏమిటమ్మా, ఏదో చెప్పాలొచ్చి చెప్పకుండా వెళ్తావేమిటి? అసలు ఈ కంగారేమిటి? అదండి. ఏం జరిగిందో చెప్పమ్మా. అది మీ కొంట్లో బాగలేదని చెప్పారు, చూసి వెళ్దామని. కాదు, మా అమ్మ కొంట్లో బాగాలేదండి. ఇప్పుడు బాగానే ఉందండి. నేను వస్తాను. ఏమిటమ్మా నీ కంగారు? ముందు కూర్చో. నేను వస్తానండి. కృష్ణవేణి, తినమ్మా. వద్దండి, ఇప్పుడు నేనేం తినలేను. అదేమిటమ్మా, తీసుకో. నేను మంచినీళ్ళు తాగుతానండి. నేను వస్తానండి. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఈ ఫోన్ రావడం ఏమిటి, ఈ కంగారేమిటి? అదే నాకు అర్థం కావడం లేదండి. చావలేదులేవే, ముందా చెమట తుడుచుకో. పేలింది తుపాకీ అయినా గుండు మీ అమ్మ గుండెల్లోకి పోలేదు. నా తుపాకీకి లైసెన్స్ లేకపోయినా నాకు సెన్స్ ఉంది, నా బుర్రకి ఎసెన్స్ ఉంది. అంత తేలిగ్గా చంపుతానా మీ అమ్మను? ఆ ముసలి దాని ప్రాణాల్ని అడ్డు పెట్టుకుని నీ చేత ఎన్నో ఆటలు ఆడించాల్సింది. చూడు, ఇక మీదట వెర్రి వెర్రి వేషాలు వేసినా, మన పెళ్లి రహస్యాలు ఆ మురళీగాడికి తెలిసినా, బాంబు తెప్పించి శ్రీకాకుళం నుంచి రోలు, శ్రీహరికోట నుంచి రోకలి తెప్పించి అది నట్టింట్లో పెట్టి అందులో బాంబు పెట్టి మీ అమ్మ చేత దంపిస్తా. అది ఢమ్మని పేలి మీ అమ్మ చస్తుంది. ఏయ్, మీ అమ్మ చావకుండా బ్రతుకున్నందుకు వెళ్ళి అభినందించు. వెళ్ళు. ఊరుకోమ్మా, మురళి రాలేదు కదూ. రాడు, ఈ దుర్మార్గుడు అతన్ని రానివ్వడు. నిన్నెక్కడ అనాథన చేసి వెళ్ళిపోతానోనని నాకు భయంగా ఉంది. మురళి వస్తే అతనితో జరిగిందంతా చెప్పి నిన్నతని చేతుల్లో పెడితే కనీసం చావైనా ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. అమ్మా, అలా అనకమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వు లేకపోతే నాకు ఇంకెవరున్నారమ్మా? చూడమ్మా, ఈ ఒక్కరోజు నాతో ఉండు. ఈ ఒక్క రాత్రి నా గుండెల మీద పడుకో. కనీసం నా బొందులో ప్రాణం ఉన్నంత వరకైనా నీకు తోడుగా ఉన్నానన్న తృప్తి నాకు మిగల్ని. నాకదే చాలు. పడుకోమ్మా. కూడా ఉన్నాయి.
తమది నిజంగా రాజదర్బారు మహాప్రభు. తమ ఈ దర్బార్ని చూస్తుంటే మయసభా ప్రాంగణాన్ని వర్ణిస్తున్నట్టుంది మహాప్రభు. కన్యా, నా వ్రతం పూర్తి కానివ్వండి మహాప్రభు. ఈ సొరంగ మార్తాండు నువ్వే కదా? అవును, ఎందుకు అనవసరంగా ఆ పిల్ల మీద బెంగ పెట్టుకుని చిక్కిపోతావు? అష్ట దిక్కులకు అందగాడివి. ఆడవాళ్లు నీకోసం బెంగ పెట్టుకోవాలి కాని నీకెందుకు ఆ బెంగ? కన్యా, దాని ఉంపులు సొంపులు చూసి కాదు నా బెంగ. దాని బాబు చచ్చాక గొడవల్లో పడ్డ దాని ఆస్తి దానికి తిరిగి రాబోతుంది. అది నా చెయ్యి దాటకూడదు. ఎక్కడి దాటిపోతుంది? అది దాటిపోదు, దాని ఆస్తి దాటిపోదు. నవరాత్రులు పూర్తయ్యే నాటి రాత్రి శుభరాత్రి. ఆ రాత్రే నీకు ముహూర్తం పెట్టిస్తాను మహాప్రభు. నాకు ముహూర్తమా? నీకు కృష్ణవేణికి శోభనానికి ముహూర్తం. అలా జరిగితే ఏ గొడవ ఉండదు. కాని నువ్వు ఎటూ కదలకుండా ఇక్కడే ఉండి మధుపానం సేవిస్తూ కాలక్షేపం చెయ్యాలి. బయటికి వెళ్ళకూడదు. అయితే నన్ను బయటికే వెళ్ళొద్దంటావా నా లఫ్ఫకి? అవును నా లఫర్ కాజా. అంతవరకు నీ జాతకం ప్రకారం రాహు 5వ ఇంటికి 6వ ఇంటికి మధ్యనున్నాడు. కేతువు 7వ ఇంటికి యువతులున్నాడు. కాబట్టి ఈ దుష్టకాలం పోయేంత వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగలాగలాగే. అటు రాహువు, ఇటు కేతువు, మధ్యలో నువ్వు తీతు. నువ్వు నాకు బంగారు గుడ్డు పెట్టే బాతు, నాకు నా ఇల్లాలకి మధ్య సేతు. నాకు పనికొచ్చే పనులు నువ్వు చేతువు, నువ్వు చెప్పినట్టే నేను చేతు. మహాప్రభు, నిజంగా మీరు లోతందని దుబాయ్ ఆయిల్ బాయి. అంతవరకు మీరు ఈ మధుపానాన్ని సేవించండి. నేను మీ ముందు చిడతలు కొడుతూ కథాకాలక్షేపం చేస్తాను. మరి మద్ర దెబ్బ? ప్రస్తుతానికి చిడతలతోటే సరిపెట్టుకోండి మహాప్రభు. మా అమ్మగారు. నా గురించి నేనే చెప్పుకుంటాను. కూర్చోవచ్చండి? కూర్చో బాబు. థ్యాంక్ యూ. నా పేరు మీ అమ్మాయి చెప్పుంటుంది. నా పరిస్థితి మీ అమ్మాయి చెప్పుంటుంది. నాకేముందో మీ అమ్మాయి చెప్పుంటుంది. నేను చెప్పాల్సిందంతా మీ అమ్మాయి చెప్పుంటుంది కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేమన్నా బాగుందా అండి? ఏంటి బాబు? వచ్చి ఎంతసేపు అయింది, కాఫీ అయినా తీసుకురాలేదు. ఇది మర్యాద అండి? తెస్తానండి. ఏది నేను చెప్పాక? ఇవిగోండి చాక్లెట్లు. నాకు నచ్చింది జరిగినప్పుడు చాక్లెట్లు తినడం, నాకు నచ్చిన వాళ్ళు కనపడినప్పుడు చాక్లెట్లు ఇవ్వడం నాకు అలవాటు. తీసుకోండి. నేను తీపి తిని ఎన్ని రోజులైందో. ఈ విషయం అమ్మాయికి చెప్పకు. ఏ? నాకు షుగరు. మా అమ్మాయి నన్ను స్వీట్స్ తినవద్దు. ఆ చాక్లెట్లు ఇలా ఇవ్వండి. ఏం బాబు? ఏం లేదు, ఆ చాక్లెట్ ర్యాపర్ మీద షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు తినేవేవో తినకూడనవేవో రాసి ఉంటుంది. చూసిస్తాను, ఇవ్వండి. చూడండి, ఈ ప్రపంచంలో తీపంతా చేదనుకోండి, చేదుని తీపనుకోండి. అందినది మనదనుకోండి, అందనది మనది కాదనుకోండి. సారీ అండి, ఈ చాక్లెట్లో మీరు తినేవేవి లేవనుకోండి. రేపు తప్పకుండా తీసుకొస్తాననుకోండి. ఏమీ అనుకోకండి. నాకు తెలుసు బాబు, నువ్వు కావాలనే తీసుకున్నావు. నేను మనసారా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా? మళ్ళీ ఈ రోజు నీ మాటలు విని నవ్వగలుగుతున్నాను. నువ్వు చాక్లెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు బాబు. రోజు ఒక్కసారి వచ్చి చూస్తే చాలు, నాకే రోగం ఉండదు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళ పక్కనున్నా అసలు మనకి ఏ రోగం రాదు. రోజు వచ్చి మిమ్మల్ని నవ్వించి అసలు మీకు ఏ రోగం లేకుండా చేసి మీ చేత రోజుకు 1 కేజీ స్వీట్ తినిపిస్తాను. అమ్మ చనిపోయింది.